హాయ్ వెల్కమ్ టు హిమాస్ కిచెన్ కోసం ఈరోజు పూర్ణం బూరె. దానికి ముందుగా శనగపప్పు నానబెట్టి పెట్టుకోవాలి. 2 అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది, లేదంటే నైట్ నానబెట్టుకొని ఉదయం చేసుకున్నా సరిపోతుంది. శనగపప్పు నానబెట్టుకున్నాక పై పూత కోసము 1 కప్పు మినప్పప్పు అయితే కప్పున్నర బియ్యం వేసి ఇలా నైటే నానబెట్టుకోవాలి. నేను 2 నైటే నానబెట్టుకున్నాను. తర్వాత నెక్స్ట్ డే మార్నింగు ఈ శనగపప్పును గిన్నెలో కానీ కుక్కర్లో కానీ వేసుకొని ఈ విధంగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకున్న ఈ శనగపప్పులో వాటర్ ఉంటాయి కదా, వాటర్ అంతా వాట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది వాట్ చేసుకున్న తర్వాత ఈ శనగపప్పుకు కావాల్సినంత బెల్లము వేసుకుందాము. నేను 2 కప్పులు శనగపప్పు వేసుకున్నాను, దానికి 2 కప్పులు బెల్లం వేసుకుంటున్నాను. 1:1 రేషియోలో ఇది వేసుకోవాలి. ఇలా వేసుకొని బెల్లం కరిగేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేకపోతే అడుగున మాడిపోతుంది. ఇదంతా అయిపోయినాక చల్లారిన తర్వాత దీన్ని మిక్సీలో వేసుకొని పూర్ణం తయారు చేసుకుందాము. పూర్ణం తయారు చేసి పెట్టుకొని తర్వాత పైపూత పిండిని కూడా మిక్సీ వేసి పక్కన పెట్టుకుందాము. తర్వాత పూర్ణం బూరెల కోసము వీటిని పూర్ణంను బాల్స్ లాగా చేసుకొని తర్వాత ఈ పిండిలో కావలసినంత సాల్టు, అవసరం అనిపిస్తే కొద్దిగా వాటరు వేసుకొని ఇలా బాగా కలుపుకొని ఇలా కొద్దిగా జారుడుగా ఉండాలి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ జారుడుగా ఉండకూడదు. ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఈ బాల్స్ అన్నింటినీ ఒక్కొక్కటి పిండిలో ముంచి ఇలా నూనెలో వేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటి ఇలా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ పూర్ణం బూరెలు ఉదయం చేసుకుంటే సాయంత్రం వరకు కూడా చాలా బాగా క్రిస్పీగా బాగున్నాయండి. అమ్మవారికి ఈ పూర్ణం అంటే ఎంతో ఇష్టం కదా, దానితో ఇవి వరలక్ష్మి వ్రతానికి చేసుకోండి, చాలా బాగుంటాయి. ఈ విధంగా ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేయించుకున్నాము. అంతేనండి, పూర్ణం బూరెలు రెడీ అయిపోయినాయి. అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.